ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ అప్పీల్కు వెళ్లింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా నిందితులకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పుపై సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఇసుక ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అటు సిబిఐ అప్పీల్కు వెళ్లినట్లుగా సమాచారం. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇవాళ కేజ్రీవాల్, సిసోడియా, కవిత వీళ్లతో పాటు సుమారు 28 మందికి పైగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో అయితే సవాల్ చేశారు. ఇసుక ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ కేజ్రీవాల్, సిసోడియా, కవిత వీరితో పాటు మరికొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. దీంట్లో ఈ తీర్పుపై సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. మరి ఏం జరగబోతోంది, కోర్టు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుంది. సిబిఐ హైకోర్టుకు సంబంధించి మళ్ళీ అప్పీల్ చేస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకోవచ్చు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు అయితే తీర్పునైతే వెలువరించింది. ఎవరైతే నిందితులున్నారో వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకోవచ్చు. రైట్, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొత్తం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి ఈ రోజు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మొదట ఎవరైతే కేసుల నిందితులుగా ఉన్నారు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో పాలసీ రూపకల్పనకు సంబంధించి కానీ దానికి సంబంధించి టెండర్లు ఇవ్వడం కానీ లైసెన్స్ ఇవ్వడంలో కీలక పాత్ర వహించిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు ఇటు తెలంగాణకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఈ 23 మంది నిందితుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవితకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీలోని డిస్ట్రిక్ట్ ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రధానంగా విచారణకు సంబంధించి అనేక కీలకమైన అంశాలను ట్రయల్ కోర్టు తగినంతగా పరిగణించలేదంటూ కూడా సిబిఐ వాదించింది. అయితే అప్పీల్ వెంటనే దాఖలు చేసినట్లుగా కూడా తెలియజేసినట్టు అక్కడ మా వాదన పరిగణనలోకి తీసుకోలేదు, మేము ఇచ్చిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి మేము ఢిల్లీ హైకోర్టుకు రావాల్సి వచ్చిందంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సిబిఐ మెన్షన్ చేసింది. అంటే డిశ్చార్జ్ ఆర్డర్ జారీ చేసేటప్పుడు కీలకమైన ఆధారాలను అలాగే మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇచ్చిన ఛార్జ్ షీట్ లోని అంశాలను ఫలితాలన్నింటినీ కూడా విస్మరించింది ట్రయల్ కోర్టు. మేము చెప్పిన వాదనలు పరిగణనలోకి తీసుకోలేదు అనేది ప్రధానంగా సిబిఐ చెప్తోంది. దానిలో భాగంగానే ఎవరికైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిందో దానికి సంబంధించి తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందో లేదా, పరిగణనలోకి తీసుకుంటే ఎప్పుడు విచారిస్తుందో అని కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ పరిగణనలోకి తీసుకుంటే రేపు విచారణ ఉండే అవకాశం ఉంటుంది. సండే సెలవు కాబట్టి కోర్టుకు మండే మళ్ళా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గత 4 సంవత్సరాలుగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందంటే 2021 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ ఖజానాకు 2800 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లింది. ఆ నష్టం వాటిల్ల విధంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించింది అనేది కూడా ప్రధానంగా అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి గవర్నర్ ఫిర్యాదు చేయడం, గవర్నర్ కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే సిబిఐ ఈ కేసును నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. సిబిఐ విచారణ మొదలుపెట్టిన తర్వాత దీని మనీ లాండరింగ్ కేసుగా పరిగణించి ఈడీ కూడా రంగంలోకి దిగి అందరినీ విచారించి అదుపులోకి తీసుకుంది. అందరినీ ఈడీ, సిబిఐ ఇరు దర్యాప్తులు కూడా విచారించడం, అరెస్ట్ చేయడం, వారిని తిహార్ జైలుకు పంపించడం, తిహార్ జైల్లో సుదీర్ఘంగా వారందరూ కూడా శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కొక్కరు 6 నెలలు, 7 నెలలు, ఇటు మనీష్ సిసోడియా దాదాపు 2 సంవత్సరాల పాటు, కవిత 5.5
నెలలు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా దాదాపు 6 నెలల పైన జైల్లోనే ఉన్నారు. మరొక ఇతర నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణకు సంబంధించిన ఇతర వ్యాపారవేత్తలు కూడా దాదాపు 6 నెలల పైన, కొంతమంది సంవత్సరం పైన వారందరూ కూడా జైల్లోనే ఉన్నారు, తిహార్ జైల్లో. వారు ట్రయల్ పూర్తిన తర్వాత కొంతమంది అప్పటి వరకు మారడం కానీ, కొంతమందికి సంబంధించి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ట్రయల్ కు విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ వద్దకు వెళ్ళాలి, కేసు విడిచి వెళ్ళకూడదు, ఈ పాస్పోర్ట్లు అప్పగించాలంటూ కూడా కండిషన్స్ తో కూడిన బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసి మొదట ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కూడా అక్కడ తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారందరూ కూడా బెయిల్ లభించింది. అయితే ఇప్పుడు ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు సిబిఐ వెళ్ళింది. రేఖ, శివ, ఇప్పుడు సిబిఐ ఏదైతే ఆ సాక్ష్యాధారాలను సమర్పించిందో అవన్నీ కూడా చెల్లవు అంటూ, అసలు సరైన సాక్ష్యాధారాలే లేవు అంటూ కూడా ఈ కేసును డిశ్చార్జ్ చేయడము, అందులో ఉన్న నిందితులందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు సిబిఐ. ఏ విధంగా చూడొచ్చు? ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి అప్పట్లోని సీఎంను, అదేవిధంగా డిప్యూటీ సీఎంను, అంటే మాజీ సీఎం కేజ్రీవాల్ను, డిప్యూటీ సీఎం సిసోడియాను, అదేవిధంగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడము, జైల్లో ఉంచడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలు సరిగా లేవని కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు చెప్పడము, ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు సిబిఐ మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ ఇన్సిడెంట్ ని? ప్రధానంగా ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా సిబిఐ లోతైన దర్యాప్తు చేస్తుంది. నిందితులందరికీ సంబంధించి అందరినీ విచారించడం, వారిని కస్టడీలో తీసుకోవడం, తర్వాత తిహార్ జైలుకు వెళ్ళిన తర్వాత కూడా సిబిఐ పలుమార్లు వారిని విచారించిన నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారం కానీ, వారితో కాంటాక్ట్ ఉన్నవారు కానీ, వారితో మాట్లాడిన వారు, చాటింగ్, ఆర్థిక లావాదేవీలు జరిపిన వారందరికీ సంబంధించి కూడా వారందరినీ పిలిచి విచారించడం, దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వేల పేజీల ఛార్జ్ షీట్లను, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, మరొక ఒరిజినల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దాంట్లో వీరందరూ కూడా నిందితులుగా పేర్కొన్నారు. అయితే దీంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ నమోదు చేశారు అనేది ప్రధానంగా ట్రయల్ కోర్టు చెప్తోంది. అంటే నోటి మాట ద్వారా ఏ విధంగా వారిని నిందితులుగా పరిగణిస్తారు అనేది ప్రధానంగా డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే రౌజని కోర్టు ఉందో రెవెన్యూ కోర్టు తెలియజేసింది. దానిలో భాగంగానే సరైన ఆధారాలు చూపించకపోవడం వల్లనే దీనికి సంబంధించి క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా కూడా తెలియజేసింది. కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతర శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్, మరోవైపు అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఇతర నిందితులు ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడా 23 మంది కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కూడా ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సందర్భంలో సరైన ఆధారాలు చూపించలేకపోయారు, వారు దీని నేరానికి పాల్పడ్డారు, లిక్కర్ పాలసీలు అవకతవకకు పాల్పడ్డారు, మనీ లాండరింగ్ పాల్పడ్డారు, అంటే అక్రమాలు జరిగాయి అనేది నిరూపించడంలో సిబిఐ విఫలమైంది. ఛార్జ్ షీట్ లో సరైన ఆధారాలు లేవు, అవకతవకలు జరిగాయనేది మీరు చూపించలేకపోయారు, సరైన సాక్ష్యాలు లేకుండా కేసును తారుమారు చేసేందుకు, తప్పుదారు పట్టించే విధంగా కూడా సిబిఐ వ్యవహరించింది అనేది కూడా తీర్పు సందర్భంగా రౌజని కోర్టు వ్యాఖ్యలు చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఫర్దర్ గా ఢిల్లీ హైకోర్టుకు సిబిఐ వెళ్ళనుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒకవేళ క్లీన్ చిట్ లభిస్తే, నిందితులకు ఎవరికైతే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పిస్తే కనుక మళ్ళీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రాసెస్ టైం కాబట్టి కూడా ఒక 1 వీక్ లో జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు ఢిల్లీ హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన ఢిల్లీ హైకోర్టులో ఎప్పుడు విచారణకు వస్తుందని కూడా చూడాల్సి. ఒకవేళ రేపు కనుక దీని కనుక రిజిస్టర్ అయ్యి కనుక నమోదయ్యి కేసును కనుక పరిగణనలోకి తీసుకుంటే రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు తీసుకోకపోతే కనుక మధ్యలో సండే హాలిడే ఉంది కాబట్టి మండే వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ట్రయల్ కోర్టు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో క్లీన్ చిట్ ను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి అందరూ కూడా ఉత్కంఠగా ఎదుర్కొస్తున్నారు ఏం జరగబోతుంది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా, ఏం చేయబోతుంది, ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుందని కూడా వేచి చూడాల్సింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. రైట్, అటు సిబిఐ అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇవాళ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా నిందితులకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పుపై సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.